నేను మీ శ్రీకృష్ణ పెద్దిరెడ్డి. ఈరోజు ఏ న్యూస్ పేపర్లు ఓపెన్ చేసినా, లేదంటే ఎలాంటి వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసినా సరే, ఒకటే థంబ్‌నెయిల్స్ ఉన్నాయి. లేదంటే ఒకటే హెడ్డింగ్స్. అవేంటంటే పాక్ ఉగ్ర దాడులపై భారత సైన్యం మెరుపు దాడులు. ఆపరేషన్ సింధూర స్టార్ట్. సో, ఇట్లాంటి హెడ్‌లైన్సే ఉన్నాయి. దీన్నంతటిని కూడా యావత్ భారతదేశము, అందులో ఉన్న దేశభక్తి కలిగిన అందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. అంటే కొంతమంది ఉన్నారు. ఇండియాలో ఉంటూ జై పాకిస్తాన్ అనేవాళ్ళు, పాకిస్తాన్‌ని ప్రేమిస్తాను అనేవాళ్ళు. అలాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. అట్లనే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, ఈ ఆపరేషన్‌కి ఆపరేషన్ సింధూర అని పేరు పెట్టారు. దాన్నైతే ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి. ఎందుకంటే ఇది చాలా చక్కటి పేరు. దేనికోసమంటే సింధూర తిలకం అనేది భారత స్త్రీలకి, అంటే హైందవ స్త్రీలకి, ముఖ్యంగా హిందూ స్త్రీలకి వారి భర్తల సౌభాగ్యం కోసం పెట్టుకునే బొట్టిది. అలాంటి బొట్టుని చూసి మీరు హిందువులా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతన వారి సింధూర తిలకాన్ని ఎవరైతే దూరం చేశారో అలాంటి ఉగ్రమూకలకి ఇది దీటైన సమాధానం అనుకోవచ్చు. మన ఆర్మీ ఇచ్చే దీటైన సమాధానం కావచ్చు. అట్లనే మన హిందూ స్త్రీలకు కూడా మనం ఇచ్చే ఒక అద్భుతమైన అలాగే దీనిని మనం ఇచ్చే అద్భుతమైన కానుకగా కూడా మనం చెప్పచ్చు మన హిందూ స్త్రీలకి. అలాంటి ఉగ్రదాడులు చేసిన వారికి వాళ్ళని మొత్తం రక్త తర్పణం చేసి మరలా మన దేశానికి సింధూర తిలకం దిద్దడానికి మన సైన్యం మొత్తం కృషి చేస్తుంది. అలాంటి మన భారత సైన్యానికి వందనం చేయాలి, అభివందనం చేయాలి, వీలైతే పాదాభివందనం చేయాలి. ఇలాంటి హైందవ మహిళలు కోల్పోయిన సింధూర తిలకం గుర్తుగా ఆపరేషన్ సింధూర అనే పేరు పెట్టి ఇస్లామిక్ ఉగ్రదాడులను పాకిస్తాన్లో సొరబడి చంపడం అనేది చాలా అభినందనీయం, గౌరవం కూడా. సో ఇది మన భారత స్త్రీలకు ఇస్తున్న గౌరవంగా మనం భావించవచ్చు. ఎందుకో ఈ ఆపరేషన్ సింధూర కరెక్ట్గా నేమ్ని మెన్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లనే ఎవరైతే ఉగ్రదాడిలో మరణించారో వాళ్ళందరి ఆత్మలకి కూడా స్వాతంత్ర్యం చేకూరాలని కూడా ఆశిస్తున్నాం. సైనిక చర్యలకు మద్దతు ఇద్దాం. మనం అందరం కలిసి యావత్ భారతదేశం అంతా కూడా సైనిక చర్యలకి మద్దతు ఇద్దాము, అండగా ఉండాలి.